హలో ఇవాన్, ఎప్పటి నుంచో నేను ఆఫ్టర్ సి సెక్షన్ స్టోరీ మీతో షేర్ చేయాలనుకున్నాను. నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వీడియోలో వచ్చి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో సి సెక్షన్ అయినప్పుడు ఫస్ట్ వచ్చి ఎప్పుడు మనని మూవ్ అవనిస్తారు అంటే లేచి కూర్చోవడం కానీ నడవడం కానీ అది ఎన్ని రోజులకి ఎన్ని అవర్స్కి జరుగుతుందని. నెక్స్ట్ వచ్చేసి స్టిచెస్ మీద వాటర్ పడచ్చా, స్టిచెస్కి వచ్చి మనం ఏమన్నా మందు వేసుకోవాలా, నార్మల్గానే క్యూర్ అవుతుందా, స్టిచెస్ చీము పడుతుంది అంటారు చాలామంది ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఆ ఫుడ్కి స్టిచెస్ క్యూర్ అవ్వకుండా అవడానికి ఏమైనా సంబంధం ఉందా, అది ఇంకా చాలా విషయాలని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్. ఫస్ట్ నాదైతే ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీనే అనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సి సెక్షన్ అయింది. అది ఎందుకు అయింది ఏంటి అనేది నేను ఆల్రెడీ నా డెలివరీ స్టోరీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో కిందనే ట్యాగ్ చేస్తాను, చూడండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేము, ఈ మధ్య లింక్స్ వర్క్ అవ్వడం లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నాకు సి సెక్షన్ అయిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ వార్డ్కి అనమాట అక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసినప్పుడు కొద్దిసేపు అబ్జర్వేషన్లో పెట్టారనమాట. ఎందుకంటే అనస్థీషియా ఇచ్చేసారు కదా, లోవర్ బాడీ పార్ట్ అంతా అసలు నాకు ఏం తెలియట్లేదు అనమాట. కొద్దిసేపు వాళ్ళు అక్కడే ఫీవర్ వస్తుందా ఏంటి అని చెక్ చేస్తున్నారు. బేబీకి ఫస్ట్ ఫీడింగ్ అక్కడే అయిందనమాట. నెక్స్ట్ వచ్చి నా కాళ్ళు మూవ్ చేయమని చెప్పడం, ఫింగర్స్ మూవ్ చేయమని చెప్పడము. సో అలా తెలిసేంతవరకు ఒక 2-3 అవర్స్ అక్కడే ఉన్నాను. గ్లూకోజ్ కంటిన్యూగా ఇస్తున్నారు, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారనమాట. సో అలా అనింది. నెక్స్ట్ వచ్చి ఇంకా నన్ను షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ బేబీకి వచ్చి మా హస్బెండ్ ఉన్నారు. నాకు అసలు అది డెలివరీ లాగే అనిపించలేదన్నమాట. చాలా ఈజీగా స్మూత్గా అయిపోయింది నాకు. సో సెకండ్ టైం ఇది కూడా నార్మల్ డెలివరీ అవ్వాల్సింది సెకండ్ బేబీది. సో బేబీ వచ్చి కడుపులోనే మోషన్ వెళ్ళడం వల్ల నాకు ఇంకా సి సెక్షన్ చేయాల్సిందిగా ఉంది. నాకు మంచిగానే డైలేట్ అయింది, ఆల్మోస్ట్ 8.5 సెంటీమీటర్స్ అనుకుంటా, 8.5-9 అంతవరకు డైలేట్ అయింది. కానీ మోషన్ వెళ్ళడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా సి సెక్షన్ అయింది. ఈసారి సి సెక్షన్ అయినప్పుడు ఏంటంటే నాతో ఎవ్వరు లేరు, నేను ఒక్కటే ఉన్నాను. అది ఒకటి సడన్గా సి సెక్షన్ అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను, ఒకలాగా షాకింగ్గా ఉండిపోయాను అనమాట. సో అలానే అనింది. ఫస్ట్ 3-4 అవర్స్ ఏంటి ఇలా అయిపోయింది అనేసి అంది. ఇంకొకటి ఏంటంటే ఓకే బేబీ హెల్తీగా ఉంది, ఇది ఏదో ఒకటి చూసుకుందాము అనేసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా. నేను ఆ టైంలో స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ మా హస్బెండే అనమాట. తను ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు ఓకే ఇదే జరుగుతుంది అని అనుకోవద్దు, సో ఇంకొకటి కూడా జరగచ్చు, వాటికి కూడా మనం మైండ్ ప్రిపేర్గా పెట్టుకోవాలి. అంటే కొన్ని టైమ్స్ మనం అనుకోనటి కూడా జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ప్రిపేర్గా ఉండాలి. జరిగిపోయిన దాని గురించి వరీ అవ్వకూడదు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏంటి అనేసి చూసుకోవాలి అన్నది. ఓకే సి సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి బేబీకి వచ్చి బేబీ హెల్తీగా ఉందా లేదా అని చూసుకోవాలి. బేబీని నేను ఎలా చూసుకోగలుగుతాను, సి సెక్షన్ అయింది. నార్మల్ డెలివరీ అనుకోండి, నేను ఫస్ట్ డేనే బాగా వాక్ చేసేస్తూ ఉన్నాను, చాలా ఫ్రీగా ఉన్నాను. కానీ సి సెక్షన్ స్టిచెస్ పడింది, నన్ను చూసుకోవడానికి ఒకరు కావాలి, మళ్ళీ బేబీని చూసుకోవడానికి ఎలా అనేసి ఇలానే ఉంది మైండ్లో. నన్ను ఇంకా రూమ్కి షిఫ్ట్ చేశారు, ఇంకా అందరూ ఉన్నారనమాట, మా హస్బెండ్ అలా ఉన్నారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది, సి సెక్షన్ జరిగింది కదా, సో ఏడుపు వచ్చేస్తుంది. మా హస్బెండ్ కూడా ఫుల్ డల్గా ఉన్నారు, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఇద్దరు పిల్లల్ని, నా పెద్ద కొడుకుని చిన్న కొడుకుని ఇద్దరిని చూసా కొంచెం కూల్ అయ్యాను. నన్ను బెడ్ మీదకి షిఫ్ట్ చేశారనమాట. అంటే ఒక దాంట్లో నుంచి తీసుకొచ్చి ఇంకో బెడ్ మీద పడుకోబెట్టారు. ఆ బెడ్ మీద పడుకోబెట్టేటప్పుడు కూడా నాకు వచ్చి స్టిచెస్ మూవ్ అవ్వకూడదు అనేలాగే అలా ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఆ రోజు కొద్దిసేపు అందరూ ఉన్నారు, ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నాతో మా మదర్ ఇన్లా ఇంకొకరు ఉన్నారనమాట, అంటే పెద్దమ్మ అవుతారు అనుకుంటా, పెద్దమ్మ అత్తో నాకు తెలీదు, ఎందుకంటే మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్. సో వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఉండే కూడా లేదు. మా చిన్న బాబు అంతే, మా ఫస్ట్ బేబీ కూడా మా హస్బెండ్తో పాటు ఉన్నారు. మా హస్బెండ్ ఉండడానికి ఏంటంటే ప్రాబ్లం, మా ఫస్ట్ బేబీ ఉంటే తను హాస్పిటల్లో ఉండాలి ఎందుకు అనేసి వద్దనేసి నేను మా మదర్ ఇన్లా అలానే ఉన్నాం అనమాట. ఇంకా బేబీని నాతో పాటే ఉన్నిచ్చారు. బేబీకి ఏమంటే ఫీడ్ చేస్తుండాలి, ఎవ్రీ 2 అవర్స్కి ఫీడ్ చేస్తున్నారు. నాకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలన్నమాట. నేను అవి ఫీడ్ చేసేకి అవ్వదు, తీసుకోవడానికి అవ్వదు, నాకు అస్సలు మూవ్ అవ్వలేదు నేను. ఫస్ట్ డే వచ్చి నాకు పెయిన్ ఏం తెలియట్లేదు, ఎందుకంటే ఫుల్ వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉంటారు మనకి కంటిన్యూస్గా, ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. మనకి పెయిన్ అయితే తెలియలేదు. ఫస్ట్ డే బాగానే ఉన్నింది, నార్మల్గానే ఉన్నింది.
ఈవినింగ్కి వచ్చి ఇంకా బేబీని తీసుకెళ్ళిపోయారనమాట. అంటే బేబీ వార్డ్స్ ఉంటాయి కదా, సో అక్కడికి తీసుకెళ్లారు. ఎందుకంటే తనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతుంది. నాకు సిఎంసిలో బాగా నచ్చింది ఏంటి అంటే వాళ్ళని బేబీస్ని చాలా కేర్ తీసుకుంటారనమాట. ఒక చిన్నదాన్ని కూడా అస్సలు వాళ్ళు లైట్ తీసుకోరు. సో చాలామంది నాకు కమెంట్స్ చేశారు బేబీ మోషన్ వెళ్ళడం వల్ల సి సెక్షన్ అయింది అంటే. నాకు కొందరు కమెంట్ చేశారు కొన్ని హాస్పిటల్స్లో వచ్చి నెగ్లెక్ట్ చేసి బేబీ మోషన్ వెళ్ళింది కూడా చూడకుండా 2-3 అవర్స్ తర్వాత సి సెక్షన్ చేసి బేబీ కూడా లాస్ అయింది, మేము బేబీని కూడా లాస్ చేసుకున్నాము, సి సెక్షన్ అయింది అనేసి అలా జరిగింది. అలాంటి కేసెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అలా కాదు, చాలా ఫాస్ట్గా వచ్చి సి సెక్షన్ చేశారు. బేబీ కూడా సేఫ్గా ఉంది. నాకు అంత ఆల్రైట్గా ఉన్నాను అనమాట. సో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతుంది ఎందుకంటే ఫీడింగ్ సరిపోవట్లేదు, తనకి మిల్క్ సరిపోవట్లేదు, బ్రెస్ట్ మిల్క్. అందుకని వాళ్ళు తీసుకెళ్ళి ప్రతిసారి ఇక్కడ చూడడం కష్టము. ఒక బేబీకి వాళ్ళు బేబీస్ వార్డ్ అని ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళిపోయారనమాట. అక్కడికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ వచ్చి ఎవ్రీ 1 అవర్కి చెక్ చేస్తూనే ఉంటారు, ఫ్రీక్వెంట్గా గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేస్తుంటారు. తనకి మిల్క్ సరిపోతే ఆ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండేది, సో మిల్క్ సరిపోలేదు. అక్కడే నెక్స్ట్ వచ్చి మిల్క్ బ్యాంక్ ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే కొందరికి ఫస్ట్ డే నుంచి ఎక్కువ మిల్క్ వస్తుంటుంది, ఎక్కువ మిల్క్ వేస్ట్ చేయడం ఎందుకు, పిల్లలు కొంచెమే తాగుతారు కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ మిల్క్ బ్యాంక్లో ఇస్తారు. అది రిమైనింగ్ కిడ్స్కి యూజ్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే కొన్ని హాస్పిటల్లో ఇలా మదర్స్ మిల్క్ కాకుండా వాళ్ళు వచ్చేసి పౌడర్ మిల్క్ ఇలా ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఇచ్చేయడం వల్ల పిల్లలు మళ్ళీ మదర్స్ మిల్క్ తాగరు, ఆ బాటిల్ ఫీడింగ్కి అలవాటు పడిపోతారు. మనము ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. కొందరికి 1 వీక్ పడుతుంది మిల్క్ బాగా రావడానికి, కొందరికి 2-3 డేస్ పడుతుంది. ఆ 2-3 డేస్లో బేబీస్కి మిల్క్ సరిపోకపోతే హాస్పిటల్ ఇలా బాటిల్ ఫీడ్ చేయడం వల్ల కష్టం అవుతుంది అనమాట. ఇక్కడ అలా కాదు, బ్రెస్ట్ మిల్కే అనమాట. ఇది పాలాడి ఉంటుంది కదా, అలా అనమాట. మిల్క్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి అలా తాపిస్తారు. ఒక 1-2 డేస్కి తంది సెట్ అయిపోయింది. నేను వచ్చి ఫస్ట్ డే ఏమీ తీసుకోలేదు, నాకు ఏమీ తాగాలని లేదు. ఫస్ట్ డే మనకి లిక్విడ్స్ కూడా ఏమి ఇవ్వరు అనమాట. ఒక 8 అవర్స్ అట్లా అయిన తర్వాత నన్ను లిక్విడ్స్ తీసుకోమని చెప్పారు. ఏదైనా వాటర్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలా ఏదైనా తాగొచ్చు అని చెప్పారనమాట. నేను లేచి యూరిన్కి వెళ్ళే కూడా అవసరం లేదు, అంతా బెడ్ మీదే అనమాట. వాళ్ళు వచ్చి యూరిన్ బ్యాగ్ అదంతా సెట్ చేసి పెట్టేశారు. ఫస్ట్ అంటే వాళ్ళే వచ్చి మనకి స్టే ఫ్రీ రిమూవ్ చేయడము, క్లీన్ చేయడం అంతా నర్సులే చూసుకుంటారు. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు అనమాట. ఫస్ట్ డే అయిపోయింది, నైట్ నాకు సరిగ్గా నిద్ర రావట్లేదు. ఇంకా నేను ఇన్ఫర్మేషన్ అంతా చూస్తున్నాను అనమాట. స్టిచెస్ అంతా ఎన్ని రోజులు క్యూర్ అవుతుంది, సి సెక్షన్ నుంచి రికవర్ అవడానికి ఎన్ని రోజులు అవుతుందని. ఫుల్ రికవర్ అవడానికి 6 months పడుతుంది రికవర్ అవడానికి. మనకు ఆ స్టిచెస్ పెయిన్ అదంతా క్లోజ్ అయిపోవడానికి వచ్చేసి ఒక 4 to 5 weeks పడుతుంది అనేసి గూగుల్లో అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నాను అనమాట. దీనికంటే ఏంటంటే సి సెక్షన్ ఎందుకు చేశారో, అది నిజంగా అంత ఇంపార్టెంట్, నా బేబీ మోషన్ లేదు అంత సీరియస్ అనేసి, లేకపోతే మనీ కోసం చేశారా, ఆటోమేటిక్గా అలానే ఆలోచిస్తారు కదా. నేను కూడా అలానే ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచించి అంతా చూస్తుంటే గూగుల్లో అంతా చూపిస్తుంది. కొన్ని డాక్టర్స్ని కూడా వచ్చి నేను ఆన్లైన్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. అవును అది సీరియసే, మెలనియం ఏదో అంటారు, సో అది చాలా డేంజరు, బేబీ కడుపులో మోషన్ వెళ్ళడం, సి సెక్షన్ కరెక్ట్ ఇమీడియట్గా వచ్చి డెలివరీ చేసేయాలి అనేసి అలా ఉంది. ఓకే సి సెక్షన్ది కరెక్ట్గానే చేశారు అని కొంచెం ధైర్యం అనమాట, అలా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇంకా స్టిచెస్ ఎప్పుడు రిమూవ్ చేస్తారు అని 4-5 డేస్కి ఒక 1 వీక్కి స్టిచెస్ రిమూవ్ చేసేస్తారు అనేసి ఉందనమాట. 1 వీక్కి స్టిచెస్ రిమూవ్ చేసేస్తే అది క్లోజ్ అవుతుందా లేదా, చాలా డౌట్స్ అనమాట. ఫస్ట్ టైం కదా సి సెక్షన్ అవడం, చాలా డౌట్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి క్లారిఫై చేసుకుంటున్నాను అనమాట. ఓకే 6 days వచ్చి స్టిచెస్ తీసేస్తారు, నేను రికవర్ అవడానికి 6 months పడుతుంది, అంతవరకు ఎలా అనేసి ఆ క్వశ్చన్స్ అన్నీ వేసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని అంత ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నర్సులు వచ్చే వాళ్ళ దగ్గర కూడా అడుగుతూనే ఉన్నాను అనమాట. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎప్పుడు, సాలిడ్స్ ఎప్పుడు అని. వాళ్ళు వచ్చి అన్నీ తినచ్చు, ఏమీ రిస్ట్రిక్షన్ లేదు అనేసి అని చెప్పారనమాట. అదేంటి స్టిచెస్ ఉన్నాయి కదా అన్నీ తినమని చెప్తున్నారు అని కొంచెం నాకు నార్మల్ డెలివరీ అప్పుడు ఓకే నేను అన్నీ తింటూ ఉన్నాను, డాక్టర్స్ చెప్పిన ఇప్పుడు స్టిచెస్ ఉంది కదా స్టిచెస్కి ఏమన్నా అవుతుందా అని. ఎందుకంటే మనకి ఉండే సరౌండింగ్స్లో అందరూ చెప్పేది ఏమంటే కొన్ని ఫుడ్ తినడం వల్ల మీకు కుట్లు వేసిన చోట చీము పడుతుంది అని.
ఫుడ్కి కుట్లకి చీమ పట్టడానికి అస్సలు సంబంధం లేదనమాట. మీకు ఏదైనా ఫుడ్ అలర్జీ, కొన్ని ఫుడ్ పడకుండా ఉంటుంది కదా ఆల్రెడీ, సో అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇచ్చింగ్గా ఉంటుంది నార్మల్గానే మనకి ఏదైనా ఫుడ్ పడకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి బ్రింజాల్ పడదు, సో అలాంటివి అవాయిడ్ చేయొచ్చు, మిగతావన్నీ తినొచ్చు. చీమ్ పట్టేది ఎందుకు అంటే ప్రాపర్గా వాష్ చేసుకోకుండా, డ్రై చేసుకోకుండా ఉంటారు. సో నాకు సెకండ్ డే వచ్చినాక డాక్టర్ ఫస్ట్ స్నానం చేయమన్నారనమాట. నేను లేచి నిలబడుకోవడమే కష్టము, స్నానం చేయమంటున్నారు ఏంటి అనేసి చాలా భయం వేసింది. నేను వచ్చి స్పాంజ్ బాత్ అడిగాను అనమాట. అంటే నేను బెడ్ మీదే ఉంటాను, ఎవరైనా స్పాంజ్ బాత్ చేసేలాగా. వాళ్ళు లేదు లేదు మీరే వెళ్ళి చేసుకోవాలి స్నానము అనేసి అన్నారు. నేను ఫుల్ షాక్ అయ్యాదనమాట. అదేంటి స్టిచ్చెస్ సెకండ్ డే నన్నే స్నానం చేయమంటున్నారు అనేసి నాకు అర్థం కాలేదు. సెకండ్ డే కదా, థర్డ్ డే అనమాట. థర్డ్ డే నన్నే స్నానం చేయమంటున్నారు. సి సెక్షన్ అయింది. నెక్స్ట్ డే వచ్చి వాక్ చేయమని అడిగారు నన్ను. సెకండ్ డే వచ్చి మార్నింగ్ లేవగానే మీరు ఎందుకు ఇంకా వాక్ చేయలేదు, మీరు సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేశారా లేదా అనేసి. లేదు లిక్విడ్స్ ఇంకా ఎవరు చెప్పలేదు అనేసి అన్నాను. లేదు లేదు మీరు ఇడ్లీ అలా ఏమన్నా తినండి, ఇంకా ఎందుకు తినకుండా ఉన్నారు అనేసి అన్నారు. ఇంక ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చారు. నేను 2 ఇడ్లీ, ఓన్లీ ఇడ్లీనే, ప్లెయిన్ ఇడ్లీ ఏం తినలేదు. వాళ్ళు వచ్చి అడుగుతారు మళ్ళీ కూడా ఏం తిన్నారు అనేసి. నేను ప్లెయిన్ ఇడ్లీ తిన్నా అంటే, ప్లెయిన్ ఇడ్లీ ఎందుకు తిన్నారు, చట్నీ సాంబార్ ఇవి వేసుకొని తినాలి కదా అనేసి అన్నారు అనమాట. అగైన్ మన సరౌండింగ్స్లో ఉండే వాళ్ళు కారం తినకూడదు అంటారు. కారం వచ్చి ఎక్కువ స్పైసీగా తినకూడదు, నార్మల్గా తినొచ్చు. చట్నీలు తినకూడదు, పర్టికులర్గా కొన్ని వెజిటేబుల్స్ తినకూడదు, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, ఏం తినకూడదు, బీరకాయ ఒక్కటే తినాలి అంటారు. సో ఇలానే ఉన్నాయి. నేను వాడికి చక్కెర వేసుకొని తిన్నాను అనమాట. అంటే స్పైసీగా తినకూడదు ఏమో ఎందుకు. సి సెక్షన్ ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎవరిని ఫాలో చేయాలో తెలీదు. లాస్ట్కి మా హస్బెండ్ నేను డిసైడ్ అయింది, మనం డాక్టర్ని అడుగుదాం, డాక్టర్ ఏం చెప్తే అదే ఫాలో చేద్దాం, మన సరౌండింగ్స్లో చెప్పేదంతా వద్దు. డాక్టర్స్ వచ్చి ఏది వాళ్ళు తెలియకుండానే చేయరు కదా. ఇప్పుడు బేబీ కడుపులో మోషన్ వెళ్ళింది కూడా ఇమీడియట్గా వాళ్ళే తెలుసుకునే కదా ఇవన్నీ చేశారు. సో డాక్టర్ ఏ క్వశ్చన్ మనకు డౌట్స్ ఉన్నా డాక్టర్స్ని అడుగుదాం అనేసి. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు వచ్చి చెక్ చేస్తూనే ఉంటారు. క్వశ్చన్లు అడిగి అడిగి నాకు వాళ్ళకు విసుగు రాలేదు, అంతగా ఆన్సర్ చేస్తున్నారు. ప్రతిసారి సేమ్ డాక్టర్ రారు, నర్స్ రారు, వాళ్ళకి షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. అడిగిన క్వశ్చన్ని ఒక 10 మందిని అడిగింటాను, 10 మంది సేమ్ ఆన్సర్ అనమాట. ఇంకా ధైర్యంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అని అర్థమైంది. ఫస్ట్ డే సాలిడ్స్కి నేను ఏమేమి తీసుకున్నానంటే, బాగా ఆరెంజ్ జ్యూస్ తాగాను, కోకోనట్ వాటర్ తాగమని చెప్పారు. చాలామందికి వచ్చి కోకోనట్ వాటర్ తాగద్దండి, చల్లదనము, పిల్లలకు జలుబు చేస్తుంది అనేసి తాగనివ్వరు. మనం చాలా హైడ్రేటెడ్గా ఉండాలి, మన బాడీ డీహైడ్రేట్ అస్సలు అవ్వకూడదు అనమాట. ఎంత యూరిన్ వెళ్తామో కూడా ఆ బ్యాగ్లో వచ్చి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు తెలుసా, ఎంతెంత వెళ్తున్నామని. బాగా వాటర్ తాగమని చెప్తారు. మీరు ఎంత వాటర్ తాగారు, ఎంత యూరిన్ వెళ్తున్నారు, వాళ్ళు ఒక చార్ట్ మెయింటైన్ చేస్తారనమాట. ఫస్ట్ డే అంతా అలా మెయింటైన్ చేస్తున్నారు. తాకపోతే వాళ్ళే వచ్చి తాగాలి వాటర్ బాగా తాగండి, ఎంత వాటర్ తాగారు అనేసి అడుగుతారు. నార్మల్గా వాటర్ కూడా ఇప్పుడు అదేమో విన్నాను నేను, ఒక గ్లాసే తాగాలి తిన్న తర్వాత, తిన్న ముందు, తర్వాత వాటరే తాగకూడదు అంటారు. అలా అంతా చేస్తే ఇంకా హెడేక్ వస్తుంది. అవన్నీ చేసేసి తలకు గుడ్డ కట్టుకోవడం వల్ల యూజే ఉండదు. ఈ తలకు క్లాత్ కట్టుకునేది కాన్సెప్ట్ కూడా ఎందుకు కనిపెట్టారేమో తెలియదు. ముందు కాలం వచ్చి ఎక్కువ బయట ఉండేవాళ్ళు, ఎక్కువ చల్లగా ఉండేది, అందుకు కొంచెం సేఫ్టీగా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇళ్ళల్లో ఉంటారు, సో అవన్నీ అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా వేరేటివి తీసుకుంటూ ఉంటారనమాట. నీళ్లు తాగరు, పెరుగు తినరు, కర్డ్ తినరు, మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినరు, ఇవన్నీ జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లిక్విడ్స్ అన్ని తీసుకున్నాను కదా. నెక్స్ట్ సాలిడ్ ఫుడ్. ఇలా నేను ఇడ్లీ తింటే వాళ్ళు ఒప్పుకోలేదు, బాగా నాన్ వెజ్ తినాలి అనేసి చెప్తున్నారు అనమాట. అది నాన్ వెజ్ తినమంటున్నారు, సి సెక్షన్ జరిగింది, అదే నాకు డౌట్స్ అనమాట. మళ్ళీ నేను తినలేదు, ఓకే టైం తీసుకుందాము అనేసి. నాకు నాన్ వెజ్ తింటేనే వచ్చి మిల్క్ బాగా వస్తుంది, అది ఫస్ట్ బేబీకి కూడా అలానే జరిగిందనమాట. సో సెకండ్ డే కూడా నాకు తక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా కూడా. ఇంకొకటి, మనకి మిల్క్ వచ్చినా రాకపోయినా బేబీస్కి కంటిన్యూగా ఎవ్రీ 2 అవర్స్కి ఫీడ్ చేస్తూనే ఉండాలి. రావట్లేదు అని మనం ఫీడ్ చేయకుండా ఉంటే అట్లానే స్టాప్ అయిపోతుంది అనమాట. సో డాక్టర్స్ చెప్తారు ఎవ్రీ 2 అవర్స్కి మీరు ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలి అనేసి. అలా అది ఒకటి. ఇన్ కేస్ మీకు ఫీడ్ చేసే ఆప్షన్ లేకపోతే ఎక్స్ట్రాక్ట్ చేస్తూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి, పంప్ చేయమంటారు అనమాట. నేను అది మిల్క్ పంప్ది ఒకటి పెట్టుకునేసాను. ఫస్ట్ బేబీకి అదే, సెకండ్ బేబీకి అదే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా థర్డ్ డే వచ్చి నన్ను, థర్డ్ డే అనుకుంటా, స్నానం చేయాలి అని చెప్పారు. నేను వచ్చి అక్కడ తడుస్తుంది స్టిచెస్ దగ్గర, ఏం కాదు కదా అనేసి అడిగాను. వాళ్ళు వచ్చి లేదు వాటర్ బాగా వేసి సోప్ వేసి వాష్ చేయాలి అనేసి అన్నారు.
మళ్ళీ మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు నీళ్లు పడనీయద్దు అనేసి చెప్తున్నారు అనమాట. డాక్టర్స్ ఏమో బాగా వాటర్ వేసి సోప్ కూడా వేసి వాష్ చేయాలని చెప్తున్నారు అనమాట. వాష్ చేసి తేమ లేకుండా తుడిచేసుకోవాలి అనేసి, తేమలాగా పెట్టుకోవద్దని తుడుచుకోండి అనేసి అన్నారు. ఆ రోజు కూడా కొంచెం భయపడుతూనే చేశాను అనమాట. మళ్ళీ మా హస్బెండ్ నేను డిస్కస్ చేసుకొని, లేదు అలానే వాష్ చేయాలి, వాష్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే మనకి అక్కడ చెమటలాగా ఉండి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అప్పుడే వచ్చి చీము ఇలాంటివి జరిగేది. సో బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకోమన్నారు, అలానే చేసుకున్నాను. సెకండ్ డే నడవమని చెప్పారు కదా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అట్లీస్ట్ 6 days అన్న బెడ్ రెస్ట్ అట్లే పడుకొని ఉంటాము అనుకున్నాం. సెకండ్ డే వాళ్ళు వచ్చి మీరు లేసి కూర్చోవాలి లేదా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. అలానే ఉంటే ఏమవుతుందంటే మనకి మీరు ఎన్ని రోజులు మూవ్ అవ్వకుండా అలానే ఉంటే సడన్గా ఇంకొక సైడ్ మూవ్ అవుతున్నారు అనుకోండి, మళ్ళీ ఆ పెయిన్ అలానే ఉంటుంది మీకు అది ఎన్ని రోజులకైనా. సో మూవ్ అవుతూ ఉండాలని చెప్పారనమాట. నేను ఒక రైట్ సైడ్కి మూవ్ అవడానికి 2 hours టైం తీసుకున్న, స్టిచెస్ కదలకుండా ఉండాలి అనేసి. సో ఇప్పుడు ఆలోచిస్తే కొంచెం నాకు నవ్వు వస్తుంది ఎందుకు అంత భయపడ్డాను. కానీ ఫస్ట్ టైం ఎవరికైనా అలానే భయం ఉంటుంది. సో రైట్ సైడ్కి మూవ్ అవ్వడం, మళ్ళీ స్ట్రైట్గా పడుకోవడం, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వడం, మళ్ళీ స్ట్రైట్గా పడుకోవడం, ఇంకా లేచి వాళ్ళు నడవాలి. ఎందుకంటే వితిన్ 24 hours వచ్చి సి సెక్షన్ అయినాక లేసి నడవాలంట, లేకపోతే ఏదో ప్రాబ్లం అని చెప్పారు. ప్రాబ్లం అంటే ఏమంటే అది కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు నాకు. సో 24 hours నడవాలని చెప్పారు. లేసి అయితే కూర్చున్నాను. నేను నడిచేటప్పుడు అలానే స్టమక్ని కదలకుండా అట్లే పట్టుకొని నడుస్తూ ఉన్నాను అనమాట. ఒక 2 hours అలా నడిచాను. వాళ్ళు మళ్ళీ ఒక 1 hour కూర్చోమన్నారు, ఏదైనా చైర్లో వచ్చి సపోర్ట్ తీసుకొని కూర్చోమన్నారు. సో కూర్చున్నాను. థర్డ్ డేకి మనకి స్నానం చేసిన తర్వాత వాళ్ళ డ్రెస్ అవసరం లేదు, మన దగ్గర డ్రెస్సెస్ ఉంటే యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా డెలివరీ అయిన తర్వాత వచ్చి బ్రా యూజ్ చేయరు అనమాట. ఫీడింగ్ బ్రాస్ అట్లాంటివి ఏం యూజ్ చేయరు, ఫ్రీగా ఉన్నాయి అనేసి అలా అనుకుంటారు. సో అది చాలా మిస్టేక్. ఫీడింగ్ బ్రాస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. నాకు ఒక డాక్టర్ వచ్చారు, అక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ వస్తూ ఉంటారు అనమాట. మనకి వచ్చి బేబీస్కి ఎలా ఫీడ్ చేయాలో కూడా వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు. మిల్క్ ఎలా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళే మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో వచ్చి ఒక డాక్టర్ చెప్పారనమాట, మీకు మిల్క్ బాగా రావాలంటే నాన్ వెజ్ బాగా తీసుకోవాలి, బాగా తినండి, నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ బ్రా అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి, అలా యూజ్ చేయకుండా ఉండొద్దండి అనేసి చెప్పారు. నెక్స్ట్ ఇంకొక డాక్టర్ వచ్చినప్పుడు నేను బెల్ట్ యూజ్ చేయొచ్చా అనేసి అడిగాను అనమాట. అంటే నేను ఫస్ట్ దానికి కూడా యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అడిగాను. ఫస్ట్ టైం అడిగినప్పుడు కూడా వచ్చి బెల్ట్ అంతా అవసరం లేదు, బెల్ట్ యూజ్ చేసే టెంపరీ రిలీఫ్ అంతే, మనం కడుపుని ఇలా అదిం పెట్టుకొని అంటే కొద్దిసేపు అలానే ఉంటుంది, బెల్ట్ తీస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో బెల్ట్ అంతా అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేస్తేనే వచ్చి టమ్మీ తగ్గుతుంది, అదే సొల్యూషన్. బెల్ట్ అంతా యూజ్ చేసే దానివల్ల ఏ యూజ్ ఉండదు అనమాట. నేను ఫస్ట్ టైం యూజ్ చేయలేదు, సెకండ్ డెలివరీ అయినప్పుడు డౌట్తో అడిగాను అనమాట. ఎందుకంటే సెకండ్ డెలివరీ కదా, స్టమక్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, యూజ్ చేయొచ్చని. వాళ్ళు అవసరం లేదు, న్యాచురల్గానే తగ్గాలి, ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకోండి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హెడ్ బాత్. హెడ్ బాత్ మన సైడ్ అయితే చేయనీరు. 9th డేనో 11th డేనో 12th డేనో చేయనిస్తారు. నా ఫస్ట్ బేబీకి అలానే చేశారు. స్మెల్ అంటే స్మెల్, ఆ హెడ్ అంత స్మెల్ వస్తుంది. బేబీని అంత క్లోజ్గా పెట్టుకుంటా ఉంటాం, మన తల అంతా మాసిపోయి ఉంటుంది. అది ఎందుకు కనిపెట్టారు నాకు తెలీదు. కానీ డాక్టర్ వచ్చి నన్ను థర్డ్ డే స్నానం చేసినప్పుడు హెడ్ బాత్ చేసుకోమన్నారు. మనం ఎంత క్లీన్గా ఉంటామో అదే వచ్చి మనకి మంచిది, బేబీకి మంచిది. హెడ్ బాత్ని వచ్చి 12 days, 13th డే 14th డే వరకు హెడ్ బాత్ చేయకుండా ఉండడము, స్నానం చేయకుండా ఉండడము, స్నానం వచ్చి ఫాస్ట్గా వెళ్ళి అట్లే పోసుకొని వచ్చేసేయడము, స్టిచెస్ దగ్గర వాటర్ తగలనీయకుండా ఉండడం, ఇవన్నీ వచ్చి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. వాటి వల్లే స్టిచెస్ దగ్గర చీమ వస్తూ ఉంటుంది. బాగా సోప్ వేసి వాష్ చేసుకొని డ్రైగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ డే కూడా బేబీ వచ్చి బేబీ వార్డులోనే ఉంది. నేను 4th డే నేనే నడిచి వెళ్ళాలి అని చెప్పారు. నేను ఒప్పుకోలేదు, నాకు వీల్ చైర్లో తీసుకెళ్ళండి అని చెప్పాను. ఎందుకంటే స్టిచెస్ ఉంది, నేను అంత దూరం నడవలేను అని చెప్పాను అనమాట.
వాళ్ళు వచ్చి ఏం కాదు నడు అని ఇది ఒక్కటి వచ్చి నేను వాళ్ళని వినలేదు. ఎందుకంటే నేను లిఫ్ట్లోనూ నడిచి వెళ్ళేటప్పుడు ఎవరైనా తగిలిస్తారు అని భయంతో నేను వీల్ చైర్ అడిగాను అనమాట. అక్కడికి వెళ్ళి బేబీకి మళ్ళీ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేయడం. సో 4th డే 5th డేకి నాకు మిల్క్ కొంచెం బాగా వస్తుంది. బేబీ మిల్క్ తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తన గ్లూకోజ్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకొకటి ఏంటంటే బేబీస్ది ఫుల్ చెకప్ చేస్తారనమాట. ఇయర్స్ బాగా వినిపిస్తూ ఉందా, అన్ని వాళ్ళ బాడీలో అంతా కరెక్ట్గా ఉందా అని మొత్తం చెక్ చేసి మనకి బేబీస్కి ఒక డాక్టర్ వచ్చి సర్టిఫై చేస్తారు, ఓకే బేబీ ఆల్ రైట్ అనేసి. నెక్స్ట్ నాకు ఒక డాక్టర్ వచ్చి చెక్ చేసి నాకు కూడా ఓకే అంటేనే డిశ్చార్జ్ చేస్తారు. అంతవరకు వాళ్ళు డిశ్చార్జ్ చేయరు అనమాట. ఇంకా నేను ఫుడ్ బాగా తినడం స్టార్ట్ చేశాను. నన్ను ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తినమన్నారు. వాళ్ళు వచ్చి ఓన్లీ మీరు ప్లెయిన్ ఇడ్లీ ప్లెయిన్ రైస్ తింటే మీకు రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బేబీకి వచ్చి మిల్క్ సరిపోదు, మీరు బాగా తినాలి అని చెప్పారనమాట. యోగర్ట్, నెక్స్ట్ ఫస్ట్ మోషన్ వెళ్ళేది కూడా వాళ్ళు అడుగుతారనమాట, బాగా ఫ్రీగా వెళ్తుందా లేదా అనేసి. సో అది ఫ్రీగా వెళ్ళాలంటే మనం బాగా వాటర్ తాగాలి, బనానా తినాలి. నెక్స్ట్ నేను యోగట్ బాగా తీసుకున్నాను అనమాట. యోగట్ అందరూ అడుగుతుంటారు అది మీరు తింటే పిల్లలకి జలుబు చేస్తుందని, నేను అదే బాగా తీసుకున్నాను. మోషన్ ఫ్రీగా వెళ్ళాలి, ఎందుకంటే స్టిచెస్ ఉన్నప్పుడు మనకి మెయిన్ ఏం తెలుసా, తుమ్ము దగ్గు రాకూడదు. అవి మనం కంట్రోల్ చేసుకోవాలనేటివి. తుమ్ము దగ్గు రాకూడదు, మోషన్ వెళ్ళేటప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అనమాట. సో అవి తుమ్ము దగ్గు వచ్చి ఇంకా మనం చెప్పలేము, వాటిని కంట్రోల్ చేయలేము. కానీ మోషన్ ఫ్రీగా వెళ్ళేదాన్ని వచ్చి అది మన చేతిలోనే ఉంది. మనము లిక్విడ్స్ బాగా తీసుకుంటే మోషన్ ఫ్రీగా వెళ్తుంది, ప్రెషర్ పెట్టకుండా. లేకపోతే మనం ముక్కుతా ఇట్లా ఉంటే స్టిచెస్కి మంచిది కాదనమాట. ఇంకోటి తుమ్ము దగ్గు, తుమ్ము వచ్చి ఆటోమేటిక్గా వచ్చేది నేను ఆపేస్తుంది అనమాట. ఎందుకు తుమ్మినామంటే అక్కడే ప్రెషర్ పడుతుంది. ఫస్ట్ నేను భయపడింది అదే అనమాట. గూగుల్ చేస్తే అదే ఫస్ట్ చెప్తున్నారు, తుమ్మడము దగ్గడము. నెక్స్ట్ వచ్చి మోషన్ వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్తే మంచిది, ప్రెషర్ పెట్టకుండా. నెక్స్ట్ సడన్ జర్క్ ఇవ్వకూడదు అనమాట. సడన్గా వచ్చి లేయడము అట్లా చాలా స్లోగా లేయాలి. ఫస్ట్ 1 వీక్ నేను చాలా అంటే చాలా స్లోగా, సడన్ జర్క్ ఇవ్వను, స్ట్రైట్గా లేను, పక్కకే లేస్తూ ఉంటాను అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా నేను పక్కకే లేస్తుంటాను. ఇప్పుడు నాకు అసలు పెయిన్ అంతా ఏం లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 months అవుతుంది, పెయిన్ అంతా ఏం లేదు. కానీ నేను హెవీ వెయిట్స్ అంతా లిఫ్ట్ చేసేది అలా ఏం చేసేది, పిల్లల్ని మాత్రం ఎత్తుకుంటూ ఉన్నాను. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అనేసి చెప్పారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఒక స్టెప్ ఉందంటే ఒక స్టెప్లో 2 కాళ్ళు పెట్టి మళ్ళీ ఇంకొక స్టెప్కి వెళ్ళినాక 2 కాళ్ళు పెట్టాలి. సో ఇలానే ఎక్కమని చెప్పారనమాట. ఇంకా నేను డిశ్చార్జ్ అయిన తర్వాత నాకంతా ఓకే అని చెప్పారు, బేబీకి కూడా ఓకే అని చెప్పారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన 5th డేనే నేను వచ్చి నాన్ వెజ్ తినేసాను. ఫుల్ నాన్ వెజ్ తిన్నాను. నాన్ వెజ్ తిన్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తానంటే మంచిగా కోకోనట్ వాటర్ బాగా తాగుతాను అనమాట. బాడీ ఎక్కువ హీట్ అయిపోకుండా, వేడి అయిపోకుండా ఉంటుంది. సో మనం తినే ఫుడ్ బేబీకి అస్సలు సంబంధం లేదు. నేను ఇప్పటి వరకు ఆ రోజు నుంచి అంటే డే 5th నుంచి నన్ను అడుగుతున్నారు నాన్ వెజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు అనేసి. నేను 5th డే నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నుంచే నేను నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసేసాను. నాన్ వెజ్ తిన్నప్పుడల్లా వాటర్ ఎక్కువ తీసుకుంటాను, కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతాను. బ్యాలెన్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా కూల్గా ఉండే ఫుడ్ తినడం, కంటిన్యూస్గా ఎక్కువ బాడీని హీట్ చేసేసే ఫుడ్ తీసుకోవడం అలా కాదు. ఏవి తిన్నా అది బ్యాలెన్స్డ్గా తినాలి, అంతే అనమాట. 6th డే నుంచి స్లోగా వాక్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశాను. వాకింగ్ కంపల్సరీ. కొందరు చెప్తారు కింద కూర్చోకూడదు లేకూడదు అని. నేను 10th డే నుంచి ఈజీగా కింద కూర్చుంటున్నాను, లేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను. కొందరు వచ్చి ఎక్కువ ప్యాంపర్ చేసేస్తారనమాట. అంటే నువ్వు కదలకూడదు, కూర్చోకూడదు, లేయకూడదు అనేది. అలాంటివన్నీ ఫాలో చేస్తే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం అవుతుంది. వాకింగ్ చేయాలి, మీ పని మీరే చేసుకోనేలాగానే ఉండాలన్నమాట. కొందరు 6 months అయినా బెడ్ దిగరు, కింద కూర్చోరు, అలా ఉంటారు. సో అప్పటికి బాగానే ఉంటుంది. అది ఏమనుకుంటారంటే బాగా రెస్ట్ తీసుకుంటే బాగా రికవర్ అవ్వచ్చు అనుకుంటారు. సో అది చాలా మిస్టేక్ అనమాట. ఎంత అవసరమో అంత రెస్ట్ తీసుకోవాలి. ఓవర్గా రెస్ట్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో నేను 10 days వరకు చాలా కేర్ఫుల్గా ఉన్నాను. నాకు 7th డే ఆ 6th డే అనుకుంటా స్టిచెస్ రిమూవ్ చేసేసారు. ఆ స్టిచెస్ రిమూవ్ చేసినప్పుడు కూడా ఫుల్ కవర్గా లేకుండా ఒక చోటు ఇలా ఓపెన్గా ఉన్నింది. నేను అది కూడా బయట అలా ఓపెన్గా ఉంది అనేసి డాక్టర్ని అడిగాను, ఏదైనా పౌడర్ యూజ్ చేయొచ్చా, ఏమైనా క్రీమ్ ఉందా ఏంటి అని. ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది, మీరు వరీ అవ్వద్దండి. చేత్తో మాత్రం ముట్టద్దండి అనేసి చెప్పారనమాట. మీ హ్యాండ్స్తో ఎప్పుడు ముట్టద్దు. ఏదన్నా మీరు తుడుచుకోవాలన్నప్పుడు కూడా టిష్యూతో
టిష్యూతో క్లీన్ టవల్తోనే క్లీన్ చేసుకోవాలి అని చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పినటువన్నీ యాస్టీస్ నేను అలానే ఫాలో అయ్యాను. సో నాకు ఇప్పుడు క్లీన్గా ఉంది, నాకు స్టిచెస్ దగ్గర పెయిన్ ఇలాంటివంతా ఏం లేదు, నేను కూడా బాగానే ఉన్నాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ అన్నీ ఉంటే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసింటే మీరు కమెంట్ చేయండి. సో అది కూడా నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.